ఇప్పుడు అందరి నోట ఒకటే మాట, ముంబై హీరోయిన్కి జస్టిస్ చేయాలి. జస్టిస్ ఎవరి దగ్గర నుంచి చేయాలంటే అసలు చాలా దారుణాతి దారుణం. మాజీ సీఎం దగ్గర నుండి ఇప్పుడు ఆ హీరోయిన్కి జస్టిస్ జరగాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక పారిశ్రామికవేత్తకి తినకి ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా అంటే ఒక పెత్తందారులు అందరూ ఏకమయ్యి పాపం ముంబైలో ఒక సీరియల్ యాక్టర్ అంటే అండి, అమ్మాయి సీరియల్ యాక్టర్ అంటే ఏదో చిన్న చిన్న అవకాశాల కోసం ఏదో చిన్న హీరోయిన్గా ట్రై చేస్తూ ఏదో అంటే రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు. అలాంటి కుటుంబాల్లో ఏదో పైకి ఎదగాలి, ఒక ప్యాషన్ ఉంటుంది కదా కొందరికి, ఆ ప్యాషన్తో పైకి రావాలని చూస్తున్న అమ్మాయిని ఈరోజు ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తే ఆ పారిశ్రామికవేత్త కొడుకుని లవ్ చేసిందనో లేకపోతే ఏంటో మొత్తం ఓవరాల్గా స్టోరీ అనేది ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి మళ్ళీ పిక్ పాకెటింగ్ అదే ఏదో చిల్లర కేసు ఒకటి పెట్టారు, 5 లక్షల ఏదో ఎగ్గొట్టారని చెప్పి ఒక కేసు పెట్టి అక్కడెక్కడో ముంబైలో ఉన్న ఫ్యామిలీని పోనీ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, పోనీ ఇక్కడ వాళ్ళు వ్యాపార లావాదేవీలు ఏం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక రూమ్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆ కుటుంబాన్ని అక్కడ కేసు పెట్టనివ్వకుండా చాలా భయభ్రాంతులకు గురి చేశారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే పోలీసు అధికారులు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. పోలీసు అధికారులు అంటే ఈ ఐపీఎస్ రేంజ్ ఆఫీసర్లు మళ్ళీ మామూలు అనుకుంటారేమో. సో ఇప్పుడు ఎలా చూడాలి అంటే ఒక కుటుంబాన్ని రోడ్డుకి లాగడానికి వీళ్ళకి ఎంతకైనా దిగజారుతారు, ఒక మహిళని ఏదైనా చేస్తారో అని చెప్పడానికి ఇప్పుడు అమ్మాయిని కూడా శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది. మీరేమంటారు మరి దీని మీద, ఒక మహిళగా మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ముందరగా అయితే ఒక విషయం అండి, వాళ్ళు దీనికి సంబంధించి నేను ఏదో ఎప్పుడో దిగిన ఫోటోలు అవి ఇవి అని కూడా ఒకటేదో తీసుకొచ్చారు సోషల్ మీడియాలో. నావి 2 ప్రశ్నలు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ప్లస్ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఎందుకంటే ఇవాళ రోజున అధికార దుర్వినియోగం ఇంత లెవెల్లో చేయాలా? మీరు 5 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇస్తే ఇంత లెవెల్లో అధికార దుర్వినియోగం చేస్తారా మీరు? ముంబైలో ఉన్నటువంటి ఒక నటికి సంబంధించి ఏవో ఎక్కడో వ్యాపారాల వాళ్ళ ప్రకారంగా నేను లెట్స్ గో బై ది ఎఫ్ఐఆర్ నేను పోనీ మీరు అన్నవన్నీ ఆరోపణలు అంటారండి ఒక క్షణానికి, ఇవన్నీ పెట్టేసి అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఏం కేసు దర్జ్ చేశారు? ఏదో సమ్ చీటింగ్ కేసు దర్జ్ చేశారు. చీటింగ్ కేసుకి సంబంధించి మీరు ఒక నాకు తెలిసి ఏసీపీ స్థాయి అధికారి అనుకుంటా అండి, ఆ అధికారి కొంతమంది తన కింద ఉన్నటువంటి అధికారులు అందరితోని కలిసి ఒక విమానంలో 5 లక్షల చీటింగ్ కేసు కోసం విమానంలో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎంటైర్ ఫ్యామిలీని, ఇప్పుడు అమ్మాయిని ఒక్కదాన్ని కాదు ఎంటైర్ ఫ్యామిలీని మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనో ఎక్కడో, దాని డీటెయిల్స్ కూడా రావాలి ఇంకా, సో ఎక్కడో వీళ్ళు వాళ్ళని పెట్టి ఫిజికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇమోషనల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి తెల్ల కాగితాల మీద సంతకం తీసుకున్నారా లేదా? వీడికి సమాధానం చెప్పమనండి. అప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరు కన్సర్న్డ్ అధికారులు ఉన్నారో, ఎవరైతే అయ్యో ఉన్నాడో ఈ కేసులో అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు? మరి చెప్పాలి కదా వాళ్ళు, అవును కాదు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే అపారమైనటువంటి స్వామి భక్తిని చాటుకున్నారు వాళ్ళు గడ్డి తినమంటే గడ్డి తిన్నారు, పోయి అక్కడ దూకండి అంటే దూకారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ కాంటెక్స్లో ఇంకో విషయం చెప్తానండి. ఐపీఎస్ అధికారులని చాలామందిని మొన్న కొంతమందిని డైరెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ సంతకాలు చేయాలి మీరు అని చెప్పారు. పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని హోల్డ్ చేశారు, బికాజ్ వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి అని. అందులో వీళ్ళిద్దరూ ఉన్నారు. దాంతో పాటుగా వీళ్ళెవరు ఇప్పటి వరకు కూడా ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టలేదు. ఇప్పటివరకు ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టట్లేదు వాళ్ళు. అఫ్కోర్స్ సంతకం పెట్టకపోతే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాబ్సెంట్, అది వేరే విషయం. నేను లీగాలిటీ మాట్లాడితే నువ్వు రాకపోతే యాబ్సెంట్ అవుతావు, కానీ ఎందుకంతా నువ్వు నిజంగా ఏ తప్పు చెయ్యకపోతే వెళ్ళి అక్కడ సైన్ పెట్టచ్చు కదా, వెళ్ళి అక్కడ అవైలబిలిటీలో ఉండొచ్చు కదా. అంత బలుబో చూడండి, అది నేను ఆ మాట అనలేక నేను అనలేదు. అంటే ఇప్పుడు ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఆర్డర్ నెలలో మరి నేను సింపుల్ గా మాట్లాడుతున్నా. మీరు ఇవాళ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరిని అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని అడుగుతున్నాను నేను, వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అఫీషియల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు నువ్వు రోజు పొద్దున సాయంత్రం సైన్ పెట్టాలి, నువ్వు అవైలబిలిటీలో ఉండాలి, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే నువ్వు అవైలబిలిటీలో ఉండాలి, బికాస్ యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, రైట్? పోలీసులు అంటే ఎవరు? పబ్లిక్ సర్వెంట్సే కదా, ప్రజలకు కదా మనం సేవ చేయాల్సింది. వీళ్ళంటే మర్చిపోయి ఆ కాన్సెప్ట్ మర్చిపోయి 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చున్నారు.
ఇవాళ ఏ మొహం పెట్టుకుని వస్తారు చెప్పండి నాకు. దాంతోపాటుగా నేను ఇందాక కోట్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఒక మహిళ గురించి, ఇప్పుడు ఒక మహిళ మీద ఆరోపణలు చేశారు వీళ్ళు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయండి. వీళ్ళు ఒక మహిళను అరెస్ట్ చేయడానికి ముంబై వరకు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళినటువంటి టీంలో మహిళలు ఉన్నారా? ట్రాన్సిట్ ఆర్డర్ అక్కడ కోర్టులో అంటే అసలు ఇది ఏదో పెద్ద టెర్రరిస్ట్ లాగా, ఇదేదో పెద్ద కొన్ని లక్షల కోట్ల స్కామ్ లాగా వీళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో వీళ్ళు మాట్లాడింది 5 లక్షల గురించి. నిన్నటి నుంచి ఒకటి సోషల్ మీడియాలో వస్తూ ఉంది దానికి సంబంధించి 5 లక్షల గురించి. దాంట్లో మీరు ఇవాళ రోజున ఏ రకంగా అంటే ఎంత దారుణంగా వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు అనేటువంటిది కనబడుతుంది. ఇడియాటిక్, లిటరలీ ఇడియాటిక్ అంటాను. అధికారులు మీకు ఏదైనా సరే కొంత ఫేవరెటిజం ఉంటుందేమో, సరే ఓవర్ ది ఇయర్స్ మనం దాన్ని కూడా తీసి పక్కన పెట్టలేము. కానీ మరీ ఇంత విచ్చలవిడితనమా? ఒక మహిళని మీరు ఇవాళ రోజున, అది కూడా మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, ఏది కాదు, అలాంటి మహిళని మీరు ఇబ్బంది పెట్టారే. వాళ్ళందరూ ఏమనుకుంటారు మన రాష్ట్రం పట్ల? సో నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఈ స్థాయి అధికారులు అంటే ఐపీఎస్ అధికారులు ఎవరూ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా కూడా ప్రభుత్వంలోని పెద్దల సహాయ సహకారాలు లేనిది, వాళ్ళ అండదండలు లేనిది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ లేనిది వీళ్ళు చెయ్యరండి. ఎవరికైనా ఉద్యోగం పోతుందనే భయం ఉంటుంది కదా. అంటే వీళ్ళకి ఆ భయం లేదు అని అంటే పై వాళ్ళు చెప్తేనే చేశారు కదా. ఎలా అయితే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు ఆ రోజున, పైవాడు చెప్తేనే కొట్టారు కదా, వీడియోలు చేసి మరి చూపించారు కదా. నేను అదే చెప్తున్నాను, ఆ పై వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పైన వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేస్తారు అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్ సెంటర్స్ని 2 చూసామండి. ఒకటి అంటే అంతకు మించిన వేరే ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, కానీ మేజర్ పవర్ సెంటర్స్ అంటాం చూసామా, ఆ మేజర్ పవర్ సెంటర్స్ని 2 చూసాం. ఒకటి జగన్మోహన్ రెడ్డి పవర్ సెంటర్, ఇంకోటి సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ సెంటర్. సో ఈ 2 పవర్ సెంటర్స్ అప్రూవల్ లేనిది ఖచ్చితంగా ఇంత పెద్ద ఇష్యూ అయితే జరగదు. మరి నిన్నటి నుంచి ఇది ఇంత మొత్తం లోకమంతా కూడా కూస్తోంది కదా, మొత్తం మీడియాలో అంతా వస్తుంది కదా. ఏం చేస్తున్నాడు సజ్జల? ఎక్కడ పోయాడు సజ్జల? రిప్లై అవ్వకుండా అన్నా క్యాంటీన్ల మీద మాట్లాడుతున్నారు. నేను దాని గురించి కూడా వస్తున్నాను. ఎందుకనంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మనం ఇవాళ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఏ విధమైనటువంటి ఒక కుట్ర జరుగుతుందో అనుక్షణం మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఇవాళ చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు మీరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో చూసాం. దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు అనంతబాబు లాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి బిహేవియర్లు చేసామో కూడా చూసాం మనం, చేశారు వాళ్ళు అనేటువంటిది. ఎందుకంటే మీకు గుర్తుండే 2.5 years బ్యాక్ అనుకుంటా అండి, ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, దేశ స్థాయిలో రాష్ట్ర పరువుని బజారుకి ఇడ్చాడు గోరంట్ల మాధవ్ ఆ రోజున. ఇవాళ మళ్ళీ అలాంటి ఒక చండాలమైనటువంటి ఒక పని మళ్ళీ అనంతబాబు. అంటే ఆ పార్టీలో నాకు తెలిసి ఇవే మేజర్ క్రైటీరియానేమో అనిపించింది. ఒక ఎమ్మెల్సీ, నేను ఇదివరకే కూడా చెప్పాను, నాకు తెలిసి మీ ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పాను, సేమ్ మైండ్ సెట్స్ ఒక దగ్గర ఉండడం ఒకటి. ఇంకోటి, ఆ పార్టీలో నువ్వు ఎంపీ అవ్వాలంటే ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎమ్మెల్సీ అవ్వాలి అని అంటే ఎన్ని రేపులు చేసావు, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి అంటే ఎన్ని బూతులు మాట్లాడగలుగుతావు, ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీదకి ఎంతగా నువ్వు దాడులకు వెళ్ళగలిగితే అంత నీకు మినిస్ట్రీలు వస్తాయి. ఇది వాళ్ళ పార్టీలో క్రైటీరియాలు అనమాట. ఆ రోజున సింపుల్గా ఒక క్రైటీరియా, అది క్వాలిఫికేషన్ అంటారు చూసావా. ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు డిగ్రీ ఉండాలి. అలా వైఎస్ఆర్సీపీ పార్టీలో కనుక మీకు ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, ఒక ఎమ్మెల్సీగానో, మినిస్టర్గానో మీకు అవకాశం రావాలి అంటే ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్ అనమాట, క్వాలిఫికేషన్స్ అనమాట. అందుకే కదా మీరు గమనించండి, మీరు ఇందాక అన్నా క్యాంటీన్లో అన్నారు కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఎర్రగొండపాలెం నుంచి ఒక అతను గెలిచాడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఏంటా ఎలా ఇచ్చాడయ్యా ఈయనకి టికెట్, ఎలా ఇచ్చాడయ్యా ఈయన టికెట్ అని అందరూ తలలు కొట్టుకున్నారు. ఎందుకు ఇచ్చాడయ్యా టికెట్ అంటే, సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగా బూతులు మాట్లాడగలడు, నికృష్టంగా మాట్లాడగలడు. అన్నా క్యాంటీన్లో పేదోడికి పట్టడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లలో బిచ్చగాళ్ళలాగా వచ్చి ప్రజలు తినిపోతారన్నారు. అదే ఎమ్మెల్యే మాట్లాడింది. అందుకే ఎమ్మెల్యే పదవులు ఇస్తాడు అలాంటి వాళ్ళకి. ఇవాళ అన్నా క్యాంటీన్ గురించి ఎంత దారుణమైనటువంటి ఒక్కొక్క ట్రోలింగ్ చేస్తున్నారండి వీళ్ళు. ఈ మెయిన్ వాటిని ఇప్పుడు ఇలాంటి పెద్ద ఇష్యూలు మాట్లాడతలేదు వాళ్ళు. ఇలాంటి అంటే అన్నెసెసరీగా ఇలా ప్రజల్ని మైండ్ సెట్స్ని డ్రైవర్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా అటెన్షన్ డైవర్షనే అతని మోడస్ ఆపరాండి, ఇంకేం ఉండదు.
ఇప్పుడు ఇది ఒక మేజర్ ఇష్యూ అండి. నేను ఎందుకు మేజర్ ఇష్యూ అంటున్నానంటే, సరే ఒకళ్ళని మీరు అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఏదో కేసులు పెడితే ఎవరు ఏమి దాని మేజర్ ఇష్యూ అని అనరు. కానీ రాష్ట్రం నుంచి ఒక మహిళని, ఆ మహిళ కుటుంబాన్ని మీరు ఒక ఫాల్స్ కేసు మీద, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆ కేసు గురించి, ఫాల్స్ కేసు మీద, ఎలిగేషన్స్ మీద ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం ఎంటైర్ టీం అంతా విమానంలో పోయి మరీ ఇక్కడికి తీసుకొచ్చి అనఫీషియల్గా ఆమె మీద దాడి చేసి, అనఫీషియల్గా ఆ కుటుంబాన్ని భయపెట్టి, అఫీషియల్ రెసిడెన్సెస్లో ఆ కుటుంబాన్ని పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ చేత బలవంతంగా సిగ్నేచర్స్ చేయించుకున్నారు. అది కూడా ఐపీఎస్ స్థాయి అధికారులు అని అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని వీళ్ళు ఎలా చేతుల్లోకి తీసుకున్నారు ఆ రోజున అనేటువంటిది ఒక్కసారి మనందరం కూడా గమనించుకోవాలి. సో ఇలాంటి వాటన్నిటినీ గురించి కూడా ఖచ్చితంగా రోజు ఒకటి ఇలాంటివి బయటకు వస్తూనే ఉంటాయి. బికాజ్ వాళ్ళు చేసినవన్నీ అరాచకాలే. కానీ ఇలాంటి ప్రతి ఇష్యూ మీద నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ ఉంటుందండి. ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి.